ప్లీజ్. సార్ ఎలా జరిగింది సార్? రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్. బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. యూ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. గుర్తుపట్టదు. ఆ విషయం నాకు వదిలేయ్, సంజయ్. నో నథింగ్. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు, గనిని పిల్ల. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, ఈ అమ్మాయా? నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా? ప్రేమ? ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? గని, రిలాక్స్ గని, రిలాక్స్. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. సాలే గని, నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజే? చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్, ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడి నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. ओके, बी केयरफुल. गुड नाइट. గని, నన్ను చూడ్డానికి వచ్చావా? నన్ను చూడ్డానికి వచ్చావా? వద్దు, కిందకెళ్ళిపో. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. నేను వస్తాను. గని, పో, కిందకెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ గని, కిందకెళ్ళిపో. పైన ఏదో సౌండ్ వస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి. చలో देखते हैं, చలో జల్దీ. ఏమైంది భయ్యా? ఆ అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే.
ఆ అమ్మాయిని చూడు చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా. చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఒకే షాట్లో అయిపోవాలి. రవి, నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడ్డానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్నే మార్చేశాయి గాని ఈరోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని ఆ బాబా గారిని వాడికి ఎదురు సాక్ష్యం చెప్తే చంపుతారంట. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమి చేయలేడు. ఈడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. వీడు అప్పుడే చెప్పాడు, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు ఏమైంది? జైలుకు పోతావు, ఊరికమ్మ ఎక్కుతావు. నా కొడుకు అన్నావుగా, ఇప్పుడు నీ కొడుకే నీ కొరువు పెడుతున్నాడు. కానీ నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమి చేయలేడు. చెప్పు చాచా. ప్రణామ్ సాబ్. హలో, కంట్రోల్ రూమ్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? గని నిన్ను చంపకుండా వెళ్ళాడనా? వాడు చంపలేదు కాబట్టే ఆ పని నాకిచ్చారు. 5 కోట్లు. ఇంకో 10 జన్మల పోలీసుగా పుట్టినా అంత సంపాదించటం కష్టం. చంపేది నేనే అయినా అది గని అకౌంట్లోకే వెళుతుంది. సారీ అమ్మా, క్షమించమ్మా. As per the witness given by Miss Indra Priyadarshini, శాంతిబాబా ఆశ్రమంలో జరిగిన దుర్ఘటనలో లతీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ భాయ్ హస్తం ఉందని ఈ కోర్టు విశ్వసిస్తూ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ ఈ మొత్తం సంఘటనపై సిబిఐ విచారణ జరిపించి 3 నెలల్లో నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నన్నెవరు చంపినా నాకు బాధ లేదు. కానీ నేను బ్రతకడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళే నన్ను చంపడానికి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చివరికి ఏమైంది? నా నమ్మకమే నన్ను కాపాడింది.
దిగు. బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగో. అయ్యో, జీప్ ఎందుకు తోసేశారు? ఆ జీప్లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆపదే. మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటనా? ఆగ్రా. భయ్యా భయ్యా, ఇదే రా. అదే మా ఇల్లు. వెళ్ళు. మరి మీరు? నువ్వు వెళ్ళు. ఇంటి దాకా వచ్చి లోపలికి రారా? నేను ఇంటి దాకా వస్తానని చెప్పాను కానీ ఇంటి లోపలికి కాదు. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎందుకు? ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. అవసరం లేదు. ఇందు, బాలు ఓకే. ఆ ఏబిసిడిఎఫ్జి అన్నావు, ఏంటది? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు, ఏంటిందు నువ్వెప్పుడు టీవీలోని పేపర్లోని తప్ప మామూలుగా కనపడవా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడతామో తెలుసా? ఈయనెవరు? క్లాస్మేట్. ఓహో, క్లాస్మేటా? అయితే ఈయన కూడా డాక్టరే అంటారు. హలో, ఐఎమ్ బుజ్జి, బొకేస్ట్. ఈయన ఇంట్లో తీసుకెళ్ళు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఎలాండి, ఎలా ఇక్కడ దాకా వచ్చారు కదా, పనిలో పని ఇల్లు కూడా చూసినట్టు ఉంటుంది. తను మా అన్న ఫ్రెండ్. ఇప్పుడు మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్లీజ్ రండి, ప్లీజ్. అక్క, ఎలా ఉన్నావు? మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా చెల్లి లక్ష్మి. నమస్తే. రా అక్క. అమ్మ ఎంత కంగారు పడుతుందో. తొందరగా రా అక్క. ఇందు, బాగున్నావమ్మా? బాగున్నాను వదినా. ఇతను మా క్లాస్మేట్. నమస్తే. హాయ్ తా. చెర్రీ దాదా, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి క్లాస్మేటా? ఇందు, ఏమైందమ్మా? ఏమైందా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం ఎవరెలా పోతే నీకేంటే? మీ నాన్నని పోగొట్టుకున్నావు, అన్నయ్యని పోగొట్టుకున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదటే? ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలే? ఎందుకు పారిపోవాలి? ఎవరికి భయపడాలి? మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు తరుముతూనే ఉంటారు. మనం ఎదురు తిరిగిన రోజే వాళ్ళు భయపడతారు. మీ నాన్న చేసింది అదేగా. ఏమైంది? అందరం దిక్కులేని వాడు అయిపోయాం. అది అప్పుడు. ఇప్పుడు చూడు, వాణ్ణి రోడ్డు మీదకి ఎలా లాగుతాను. నాన్నగారు చెయ్యాలనుకుంది నేనెలా చేస్తాను చూడు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? ఘని, దర్శిని, ఇందిరా ప్రియదర్శిని, పాత ఇందు కాదు.